बना रहा है। ये ग्रीनफील्ड हाईवे में इतना अच्छा रोड बना रहे, ठीक है बना रहे, मगर स्टेट्स के अंदर 1 एकड़ जमीन को 1 करोड़ रहा, वहां पे रजिस्ट्रेशन वैल्यू रहता 2 लाख रहता सर। 2 लाख इंटू 2.5 बोलो तो 10 लाख भी नहीं आ रहा। इसलिए हमारा गवर्नमेंट कलेक्टर्स को स्वेच्छा देके क्या रेट है वो रेट के हिसाब से दिए तो नेगेटिव नहीं आता। అందుకు ఆ ప్రజలు పాలాభిషేకం చేశారు. లోక్సభ స్పీకర్ చేత మెప్పు పొందడమే కాదు, స్పీకర్ చెప్పి మరీ చప్పట్లు కొట్టించిన అరుదైన గౌరవం ఈటెలకే దక్కింది. ఈటెల రాజేందర్ जी कुछ तो बजट में अच्छी बातें होती होगी ना। सुझाव दिया, ताली बजाया करो ना। సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. అవసరం ఉన్న ప్రతి చోట ఆర్యుబి మరియు ఆర్ఓబి నిర్మాణ ప్రతిపాదనలు చేశారు. కేంద్రం వెంటపడి సాధించి పనులు సకాలంలో పూర్తయ్యేలా వేగవంతం చేశారు. అభివృద్ధి కోసం ఏనాడు భేషజాలకు పోలేదు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్బీ నగర్, కొలను శివారెడ్డి నగర్ తో పాటు 50 కాలనీలు 30 ఏళ్లుగా పడుతున్న డ్రైనేజీ సమస్యను గంటలో పరిష్కరించారు. కెమికల్ ఫెర్టిలైజర్ పార్లమెంటరీ కమిటీని తీసుకువచ్చి ఈపీఎల్ చూపించి పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రజలకు వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కాషాయ బుక్ రాస్తున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు. తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు బుక్ రాస్తాం, కాషాయ బుక్ రాస్తాం. ఇవే కాదు, ఈటెల బీజేపీ పార్టీకి, సమాజానికి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడానికి పునాదులేశారు. విద్యార్థుల కోసం, యువత కోసం, మహిళల కోసం, దేశ సమాజ భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తున్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చే వరకు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కు అటు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ కు చెక్ చెప్పడానికి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యమకారుల ఊపిరి, సకల జనుల పొత్తుల సద్ది, మట్టిలో మాణిక్యం, బలహీనతలు లేని వ్యక్తిత్వం, ఈటెలకున్న ప్లస్ పాయింట్లు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారు ఈటెల రాజేందర్. भारत माता की जय श्री राम, जय श्री राम. కూడా అంతే. ఈటెల అసెంబ్లీలో 2 గంటల పాటు ఈటెల రాజేందర్ ఆ రోజు మాట్లాడారు. అంతా ప్లే చేయలేకపోయినా అందులో కొంత భాగాన్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. రీఆర్గనైజేషన్ బిల్ 2013 ఈ బిల్లు ప్రతులు కాలబెట్టింది, ఈ బిల్లు ప్రతులు చింపేశారు. ఇవాళ మీరు 57 సంవత్సరాలు కలిసి ఉన్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, విడిపోయని చెప్పి మేమంటుంటే ఇంకా ఇలాంటి వెకిలి చేస్తా ద్వారా మా గుండెల మీద గుద్దినట్టుగా లేదా అని చెప్పి అడుగుతారు అధ్యక్ష. మీరు తొక్కడమా మీ సంస్కారం, చించడమా మీ సంస్కారం? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ బిల్లు ప్రజలకి మా అమరవీరుల రక్తం ఉంది, ఈ బిల్లు ప్రజలకి మా అమర తల్లిదండ్రుల ఆక్రందనలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళ కన్నీళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్క బిడ్డ ఇవాళ ఈ బిల్లు మామూలు బిల్లు కాదు. ఈ బిల్లు 60 ఒక రాష్ట్రం రావాలని, ఆ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావాలని, ఆ రాష్ట్రంలో మా పంట నీళ్లు రావాలని, దుబాయ్ బతుకులు పోవాలని, బొంబాయి బతుకులు పోవాలని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రం చూడాలని చెప్పి మా ప్రజలంతా కూడా జెండాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ మట్టి బిడ్డలుగా ఇలా ఒక్కటై కొట్లాడుతూ ఉంటే ఇవాళ దానికోసం 1000 మంది బిడ్డలు పోగొట్టుకున్నారు అధ్యక్ష. కె శ్రీకాంతాచారి 29 నవంబర్ నాడు
ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలబడి పెట్రోల్ పోసుకొని ఆ మంటల్లో మాడిపోతూ కూడా అమ్మ అనలే ఆ శ్రీకాంతాచారి. ఆ శ్రీకాంత్ ఇక్కడ ఢిల్లీ సర్కారు తెలవట్లేదు, ఇక్కడ అమరత్వం దేశానికి తెలవాలని చెప్పి ఒక మీడియాకు ఒక ఉత్తరం పెట్టి, సోనియా గాంధీ గారికి ఉత్తరం పెట్టి ఏం రాసిన అధ్యక్ష ఆదిరెడ్డి, ఏ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదని చెప్తారో కూతబెట్టు దూరంలో ఉన్న మంగళవారం అధ్యక్ష అయింది, రంగారెడ్డి జిల్లా మంగళవారం అధ్యక్ష. ఆ బిడ్డ పార్లమెంటు పక్కకే చెట్టుకు వేసుకొని ఈ దేశంలో ఉన్న మీడియాకి, ఈ దేశంలో ఉన్న ప్రముఖులకు ఉత్తరం రాసింది అధ్యక్ష. ఆ ఉత్తర సారాంశం ఏంటంటే, దేశంలో ఉన్న మేధావులారా, దేశంలో ఉన్న పాలకులారా, మా తెలంగాణ ఆక్రోశాన్ని ఆవేదన పట్టించుకోండి, తెలంగాణ బిల్లులు పార్లమెంట్ లో పెట్టమని చెప్పి అన్నాడు అధ్యక్ష. మేము డెడ్ బాడీ కోసం పోయినాం అధ్యక్ష. డెడ్ బాడీ కోసం పోయి, ఈ బిడ్డ అనాథ బిడ్డ కాదు, ఈ బిడ్డ తెలంగాణ ప్రజల బిడ్డ, ఈ బిడ్డ పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజలు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు, ఈ బిడ్డ శవం కావాలని చెప్పి పోతే ఆ బిడ్డడి శవాన్ని అనాథ శవంగా మీరు మాటికి మీరు శ్మశాన వాటికి తరలించారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఎంతమంది బిడ్డలు అధ్యక్ష, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గట్టిగా కాలితేనే అమ్మ అని అంటాం మనం అధ్యక్ష. అలాంటి వేణుగోపాల్ రెడ్డి అలాంటి విద్యార్థులు తెలంగాణ రావాలని చెప్పి మంటల్లో మాడిపోయిన అధ్యక్ష. ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి అమ్మ, ఉరికొచ్చే ట్రైన్ల కింద కూడా జై తెలంగాణ అనుకుంటా ముక్కలు ముక్కలు అనిపోయిన వాళ్ళ చరిత్ర చూసాం అధ్యక్ష. శ్రీకాంత్ ఎంటెక్ గొప్ప ఉత్తరం రాసిన ప్రధానమంత్రి గారికి, మీ యూట్యూబ్లో ఉంటుంది. ఆ శ్రీకాంత్ అనే బిడ్డ